మన చిన్ననాటి ఆటల్లో మనకు మొదటగా గుర్తొచ్చేది టైర్స్ గేమ్. ఎక్కడ టైర్ కనబడితే అక్కడ దాన్ని తీసుకొని కర్రతో అలా కొట్టుకుంటూ వెళ్తే వచ్చే ఆనందమే వేరు. మనమే బండి నడిపినట్టుగా ఫీల్ అయ్యే వాళ్ళం. దీన్ని చిర్రగోనే ఆట అంటారు. ఒక కర్రని ఒక హోల్ పైన పెట్టి దాన్ని ఒక పెద్ద కర్రతో లాగి విసిరాలి. దాన్ని ఒక కొన చివరన కొడితే ఎగురుతుంది. దాని కింద పడకుండా ఎన్నిసార్లు గాలిలో కొడతామో అన్ని పాయింట్స్ అన్నమాట. దొంగ పోలీస్ ఇది అందరికీ తెలిసిన ఆటే. దొంగ దాక్కోవడం, పోలీస్ వెళ్ళి పట్టుకోవడం. నెక్స్ట్ అష్టాచెమ్మ ఆట. ఇది పాండమిక్ టైంలో ఆన్లైన్ గేమ్గా బాగా ఫేమస్ అయింది. లూడో గేమ్ అనేవాళ్ళం. దీన్ని నలుగురు ఆడుతారు. గోటీలు నేనైతే నా చిన్నతనంలో బాగా ఆడేదాన్ని. ఈ ఆట నాకు చాలా ఇష్టమైన ఆట. అబ్బాయిలతో ఆడేదాన్ని. స్విమ్మింగ్ అనేది ఎవరికి నచ్చకుండా ఉంటుంది చెప్పండి. ఫుల్గా ఆడేవాళ్ళం. వాటర్లో తడవడం అంటే అందరికీ ఇష్టమే కదా. కచ్చకాయలు ఇవి 5 కచ్చకాయలు 7 కచ్చకాయలు 2 రకాలుగా ఆడొచ్చు. దీంట్లో ఒక్కో ఆటకి ఒక్కో నేమ్ ఉంటుంది. కార్డ్స్ ఇవి అందరికీ తెలిసినవే. ఇప్పుడు ఆన్లైన్లోనే ఎక్కువ ఆడుతున్నారు కదా ఈ ఆట. చిన్నప్పుడు ఈ ఆట ఆడడానికే భయపడేవాళ్ళం. సైకిల్ని రెంట్కి తెచ్చుకునే వాళ్ళం. అప్పట్లో గంటకు 5 రూపాయలు ఉండేది. మరి అప్పట్లో సైకిల్స్ అనేవి ఎవరి దగ్గర ఉండేవి కాదు కదా. ఇప్పుడు సైకిల్స్ కాలం పోయింది. అందరూ బైక్సే వాడుతున్నారు. అగ్గిపెట్టె పత్తాలు మట్టిలో వీటిని దాచి ఒక సర్కిల్ గీసి కొద్ది దూరం నుండి ఒక రాయితో కొట్టి ఆ సర్కిల్ బయటకు వచ్చిన వాటిని తీసుకోవాలి. మట్టి పాత్రలు తయారు చేసి వాటిలో వంట చేసుకునే వాళ్ళం. రియల్గానే రైస్ వండి చిన్న చిన్న ప్లేట్లలో వేసుకొని తింటే ఆ ఆనందమే వేరు. మాయాద్వీపం షో ఇది మధ్యాహ్నం టైంలో వస్తుండేది. పిల్లమర్రి రాజు ఇందులో బాగా ఫేమస్. ఇసుక పుల్ల ఆట. ఇసుకలో ఒక పుల్లని దాచి దాన్ని ఆపోజిట్ పర్సన్ని వెతకమని చెప్పడం. లగోరి ఆట మేమైతే లికోస్ అనేవాళ్ళం. ఒక పర్సన్ ఒక బాల్తో ఇలా పేర్చిన రాళ్ళని కొట్టి ఆపోజిట్ టీంకి బాల్ దొరికేలోపు మళ్ళీ వాటిని సెట్ చేయాలి, లేదంటే ఆ పర్సన్ అవుట్. తాటి బండ్లు సమ్మర్ స్పెషల్లో దొరికే తాటి ముంజలను తిని జాగ్రత్తగా ఇంటికి తీసుకొచ్చి వాటితో ఇలా బండ్లు చేసి ఆడుకునే వాళ్ళం. చీటీలాట రాముడు, సీత, లక్ష్మణుడు, ఆంజనేయుడు అని ఇలా 4 పేర్లు రాసి రాముడు ఎవరికైతే వస్తుందో వాళ్ళు సీతను కనిపెట్టాలి, లేదంటే స్కోర్ ఆపోజిట్ అవుతుంది. క్రికెట్ దీని గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సీజన్తో సంబంధం లేకుండా ఆడతారు. ఇది అందరూ ఆడే ఆట. చిన్నతనంలో అందరూ ఆడే ఉంటారు. ఇలాంటి గేమ్స్ ఇంకా మరెన్నో ఉండేవి. ఆ రోజుల్లో రోజంతా ఈ ఆటలు ఆడి అలసిపోయి భోజనం చేసి వెంటనే పడుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు మొబైల్ యుగం అయిపోయింది. అసలు ఈ ఆటలే కనిపించడం లేదు. మొబైల్ చూస్తూ ఏ రాత్రో పడుకుంటున్నారు. మీరు ఇంకా ఏదైనా ఆట ఆడి ఉన్నా, నేను ఏదైనా మిస్ అయినా కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో.